హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ఎన్ఎస్డిసి ద్వారా టమ్కమ్ ద్వారా సెలెక్షన్ అయి ఉన్నారో ఇజ్రాయెల్ కోసం, వాళ్ళ కొరకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కాల్ రావడం అయితే స్టార్ట్ అయినాయి. చాలామందికి ఫ్లైట్ టికెట్ కూడా వచ్చినాయి. డిసెంబర్ 4వ తారీఖున ఫ్లైట్ కూడా ఉన్నాయి వాళ్ళకు. సో దాని గురించి అండ్ కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. జాబ్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఎవరైనా ఈ కొత్తగా వీడియో చూస్తే ఎవరైనా మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మన భారత ప్రభుత్వం స్థాపించిన ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. ప్రపంచంలో ఏ దేశానికైనా అప్లై చేసుకోవచ్చు. అందులో జాబ్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా మీరు వేరే ఏజెన్సీలని అది అని ఇదని చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలా మోసాలు జరుగుతున్నాయని ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది సేవ్ కూడా చేశాను. అండ్ ఆ తర్వాత చాలామంది మన వీడియోలు చూసి ఇజ్రాయెల్ కానీ చాలా దేశాలలో, దుబాయ్లో కానీ చాలా దేశాల్లో మాత్రం వెళ్తున్నారు. చాలామంది హెల్ప్ కూడా అవుతున్నది. ముఖ్యంగా చిన్న ఏజెంట్ నమ్మి మోసపోవద్దనే నా ముఖ్య ఉద్దేశం, ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే చాలా రకాలుగా మోసం అయితే జరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులు నేను పాస్పోర్ట్ పంపిస్తేయాలి వాడు పాస్పోర్ట్ పంపిస్తేయాలు మీకు వాడు ఆఫర్ లెటర్ అనేది పంపుతుండు. అది మాత్రం సబబు కాదు. ఇజ్రాయెల్ వెళ్ళాలంటే ఒక పెద్ద లాంగ్ ప్రొసెస్ ఉంది. ఒక్కొక్కళ్ళకు 8 నుంచి 9 నెలల సమయం కూడా పడుతుంది. సో అందుకనే ఫ్రెండ్స్, ఎవరే కానీ మీకు ఏ ఏజెంటే కానీ నీకు ఇజ్రాయెల్ వీసా ఇస్తున్నా అంటే ఎవరిని కూడా నమ్మద్దు. ఇజ్రాయెల్కి వెళ్ళడానికి ఒక లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ కానీ జర్మనీ కానీ ఏదికైనా కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ రకంగా మీకు గిన జరిగితే, మీకు ఆఫర్ లెటర్ వస్తే అది మాత్రం జెన్యున్ కానీ కాకుండా నువ్వు పాస్పోర్ట్ పంపి కానీ నీకు ఆఫర్ లెటర్ పంపిస్తాడు, అది మాత్రం ఫేకు. దాన్ని నమ్మవద్దు. అందుకోసమే నేను ఎన్నోసార్లు చెప్తున్నా. సో ఫ్రెండ్స్, దీనికోసమని మీరు జెన్యున్ ప్రైవేట్ ఏజెన్సీ ఉంటాయి, జెన్యున్గా ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి. దాని తరపున చేసుకున్నా కూడా మీకు చాలా మంచి పని అవుతుంది. కానీ చిన్నగా ఎక్కడంటే అక్కడ మీరు మీ పాస్పోర్ట్ ఇచ్చి మీకు ఆఫర్ లెటర్ వస్తే అది మాత్రం ఫేక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది నాకు చెప్పవలసిన బాధ్యత. అందుకే నేను చెప్తున్నాను. హే గాయస్, నా పేరు తిరుపతి. నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అక్కడ నా వీడియో చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. అక్కడ నాతో మాట్లాడాలనుకుంటే మీరు మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్లోని నొక్కండి, మీరు డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతారు. అన్న మనం డిస్కషన్ చేయాల్సిన. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్స్ ఏందనేది మనం దాని గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఇజ్రాయెల్కు ఇప్పుడు ఎవరైతే సెలెక్షన్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం కాల్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ బ్యాచ్ ఏదంటే ఒక 80 మందో 90 మందో ఇజ్రాయెల్కి వచ్చారు. టమ్కమ్ ద్వారా, ఎన్ఎస్డిసి ద్వారా ముందు వచ్చారు. అది వేరే విషయం. మన టమ్కమ్ ద్వారా, హైదరాబాద్లో టమ్కమ్ ద్వారా ఎవరైతే సెలెక్షన్ చేసుకున్నారో సెలెక్షన్ అయిన వాళ్ళకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది. చాలామందికి టికెట్ కూడా కన్ఫర్మ్ అయినాయి. ఈ 4వ తరగతి నుంచి సెకండ్ బ్యాచ్ అనేది వస్తుంది. సో అది కాకుండా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇప్పుడైతే ఇజ్రాయెల్కి అయితే జాబ్స్ అయితే ఇంకా లేవు. వస్తే నేను అప్డేట్ అనేది ఇస్తుంటా. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే టమ్కమ్ అక్కడ వాళ్ళు అయితే డ్రైవ్ చేస్తున్నారో ఆ డ్రైవ్లో మన ఆంధ్ర వాళ్ళు పాల్గొనరాదా అని చాలామంది నాకు క్వశ్చన్స్ అయితే ఇస్తుంటారు. సో మీరు ఎవరైనా కానీ ఆంధ్రాలో ఉన్నా తెలంగాణలో ఉన్నా ఎవరైనా టమ్కమ్లో అప్లై చేసుకోవచ్చును. అప్లై చేసుకొని మీరు ఉద్యోగం అయితే పొందవచ్చును. సో అది ప్రభుత్వ సంస్థ. దానికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే విభేదాలు ఉన్నాయి. మీ ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును. అలాగే ఇప్పుడు చాలామంది బైక్ రైడర్స్కు జగిత్యాలలో బైక్ రైడర్స్ చాలామంది పోయినరు. గ్రీస్కు సంబంధించిన జాబ్స్ కూడా అందులో ఉన్నాయి. అండ్ జర్మనీకి సంబంధించిన ఆల్రెడీ వాళ్ళ ట్రైనింగ్ వగైరా నడుస్తున్నది. సో అలాగే ఈరోజు నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, కొంతమంది అంటారు, అన్నా నువ్వు ఎన్ఎస్డిసి చెప్తావు, ఎన్ఎస్డిసి మాకు తెలుస్తలేదు, అక్కడో మాది ఏదో అడ్రస్ తెలియదు, అంత ఆఫీస్ తెలియదు, మేము ఏం చేయాలన్నా అంటే అదే జాబ్స్ నేను ఎన్ఎస్డిసిలో పెట్టినా. ఎన్ఎస్డిసి జాబ్స్ వచ్చినాయి పెట్టినా. అదే ఈరోజు మన టమ్కమ్లో మాత్రం ఆ జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. చాలామంది ఎక్స్పీరియన్స్ లేకుండా అన్న నాకు ఇది వస్తుందా అది వస్తుందా, నాకు ఆ సర్టిఫికేట్ లేదంటే మీరు సర్టిఫికేట్ చేసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఇప్పుడు కొంతమంది అంటే దుబాయ్కి వెళ్ళారు, అన్న దుబాయ్ వేస్ట్, దుబాయ్కి పోతే ఏం రాదంటారు. అయితే వాళ్ళకు నేను ఒకటి సజెషన్ ఏం చెప్తానంటే, ఒకవేళ మీరు దుబాయ్ వెళ్ళి ఒక 2 సంవత్సరాలు, ఎవరైనా 21 సంవత్సరాలు ఇట్లా ఉన్న వయసు వాళ్ళు దుబాయ్ వెళ్ళండి. బైక్ రైడర్స్గా ఫ్రీగా ఇస్తున్నారు. టమ్కమ్ వారు ఫ్రీగా పంపిస్తున్నారు. దుబాయ్ వెళ్ళి మీరు లైసెన్స్ బనాయించండి. లైసెన్స్ వచ్చిన తర్వాత మీ యూరోప్ కానీ ఎక్కడన్నా, యూరోప్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. లైక్ మాల్టాలో బైక్ రైడర్స్ ఒక్కొక్కరు 3 లక్షలు సంపాదిస్తారు తెలుసా. సో మీకు లైసెన్స్ కానీ మీ దగ్గరికి వచ్చిందంటే, మీ లైసెన్స్ వచ్చిన తర్వాత అది 30,000 ఇస్తుందా 20,000 ఇస్తుందా డజంట్ మ్యాటర్. మీకు లైసెన్స్ అనేది ముఖ్యం. లైసెన్స్ మీరు తీసుకోవాలనుకుంటే కావాలని డబ్బులు పెట్టినా కానీ మీకు లైసెన్స్ మాత్రం అక్కడ దొరకదు. ఎందుకంటే దుబాయ్ రూల్స్ అనేవి వేరు ఉంటాయి.
మీరు ఏదైతే పని మీద వెళ్ళారో పని వాడు నీకు అలౌడ్ చేస్తే వాడి తర్వాత నీకు లైసెన్స్ అనేది దొరుకుతాయి. సో వీళ్ళు నేరుగా తీసుకుంటారు, నీకు లైసెన్స్ ఇప్పిస్తారు, వాళ్ళకి ఏదో కట్ చేసుకుంటారు, అది తీసుకోరు. కానీ మీకు లైసెన్స్ మాత్రం వస్తుంది. లైసెన్స్ వస్తే మీరు యూరోప్లో చాలా ఈజీగా మూవ్ కావచ్చును. సో అందుకోసమనే ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి, దుబాయ్ వెళ్ళండి. ఎవరైనా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే యూరోప్కి అన్నిటికి 25 సంవత్సరాలు అడుగుతారు, 21 ఏళ్ళు ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఓకే, సో అందుకోసమని బైక్ రైడర్స్ వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఎన్ఎస్డిసిలో జాబ్స్ గురించి చెప్పిన, అవే జాబ్స్ మన టంకంలో ఉన్నాయి. ఆ జాబ్స్ ఏంటనేది మనం ఈరోజు చూద్దాం. జాబ్స్ వచ్చేసి జాపాన్ కోసం అయితే జాబ్స్ వచ్చినాయి. జాపాన్ కూడా చాలామంది సాలరీ ఉంటుంది, దగ్గర 1,00,000 అంటే మన ఇండియన్ 1,20,000 దాకా సాలరీ అయితే వస్తుంది. సో ఆ జాపాన్కి వచ్చిన జాబ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. నేను దీని డీటెయిల్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, ప్రతిది ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు అందులోకి నేర్చుకోవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. సో జాబ్స్ వచ్చి సెమీ కండక్టర్ ఇంజనీర్ వచ్చేసి జాబ్స్ అవుతున్నది. దీనికి ఏజ్ వచ్చి అప్ టు 30 years ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ యూనివర్సిటీ మీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ జపాన్కు సాలరీ వచ్చేసి ఇది 2,12,000 యెన్స్ అంటే జపానీ ఉన్నాయి. మన ఇండియా వచ్చేసి 1,17,000 దాకా అవుతాయి. ఆ తర్వాత బోనస్ కూడా ఉందట, సంవత్సరానికి 2 సార్లు 55,000 బోనస్ అనేది దొరుకుతుంది. సో మీరు ఎవరన్నా ఈ కెటిఆర్ ఉన్న దీన్ని పూర్తి వివరాలు కావాలంటే టెలిగ్రామ్ తీసుకోండి, లేకపోతే ఇంట్లో కూడా పెడతాను. అండ్ ఆటోమేటివ్ టెక్నీషియన్ ఆల్రెడీ వీడియో చేసిన, ఎన్ఎస్డిసి వచ్చినాయి కాబట్టి అప్పుడు వీడియో చేసిన. ఎందుకంటే మీకు అక్కడ దూరం అవుతుంది, మీరు అప్లై చేసుకోలేను. ఎన్ఎస్డిసి నాకు తెలియదు, కొంతమంది నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏదో చెప్తారు కాబట్టి మన ఎన్ఎస్డిసి వచ్చింది, అందుకోసమనే నేను చెప్తున్నా. ఆటోమేటివ్ టెక్నీషియన్ దానికి కూడా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కన్స్ట్రక్షన్ ఆర్ మిషనరీ, ఆటోమేటివ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రిజిస్టర్డ్ యూనివర్సిటీతో ఉండాలి. రిజిస్టర్డ్ యూనివర్సిటీ మీరు పాస్ అయి ఉండాలి. దానికైతే మీకు ఈ ఉద్యోగం వస్తుంది. దానికి కూడా ఏజ్ కూడా అప్ టు 30 అని ఇచ్చారు. ఓకే, అప్ టు 30 years. అండ్ జపనీస్ లాంగ్వేజ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్డిసిలో లాంగ్వేజ్ అది ఏం చెప్తారు, కానీ వీళ్ళు టంకం వాళ్ళు మాత్రం ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి లాంగ్వేజ్ కోర్స్ అనేది ఇస్తారు. సో ఆ కోర్స్ ఏంది, కథ ఏంది, ఎందుకంటే డబ్బులు కూడా కొన్ని కంపేర్ టు ఎన్ఎస్డిసి డబ్బులు కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటారు. అంటే ఇది వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయి, నేను చెప్పిన దానికి. ఎన్ఎస్డిసిలో మాత్రం ఎంతగానో డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే లైక్ ఇజ్రాయెల్కి వెళ్ళిన వాళ్ళు 68,000 కట్టి ఇజ్రాయెల్కి వస్తే మన టంకం వారు 1,02,000 రూపాయలు తీసుకున్నారు. సో దీన్ని కంపేర్ చేస్తే వేరే ఉంటుంది, కానీ మీకు దగ్గర ఉంటుంది, అన్నింటికి అనువుగా ఉంటుంది కాబట్టి మీరు టంకంలో అప్లై చేసుకోవాలి. ఓకే, అండ్ అదొకటి కాకుండా ఇంకోటి ఆటోమొబైల్ సర్వీస్ అండ్ కస్టమర్ అసోసియేట్స్, ఇవి కూడా జాబ్స్ ఉన్నాయి. దానికి కూడా గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెకానికల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసుకోరు మీరు పూర్తి డీటెయిల్. దీనికి కూడా ఏజ్ వచ్చేసి అప్ టు 30 years ఉన్నది. సాలరీ వచ్చేసి 2 లక్షలు ఉన్నది, అంటే 1,10,000 రూపాయలు మన ఇండియన్ అవుతుంది. జాపాన్ కూడా బాగానే ఉంటుంది. అండ్ బోనస్ వచ్చేసి సంవత్సరానికి 2 సార్లు బోనస్ ఇస్తారట. అది ఏం కదా పూర్తి డీటెయిల్ మీరు టంకం అని కన్సల్ట్ అయితే వాళ్ళు మాత్రం మీకు చెప్తారు. జాపాన్ కూడా మంచిది. మీరు ఏదో రకంగా మీరు అంటారు కదా దుబాయ్ వేస్ట్ అంటారు కదా, దుబాయ్ కాకుండా ఇటువంటి దేశాలకు వెళ్ళండి. ఇటువంటి దేశాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసేస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఏ దేశం కన్నా వెళ్ళొచ్చును, మంచి సాలరీ అయితే తెచ్చుకోవచ్చును. సో ఫ్రెండ్స్, ఒక ఇజ్రాయెల్ అని అనుకోకండి. ఇజ్రాయెల్లో కొన్ని ప్లస్ పాయింట్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అది కాకుండా వేరే దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాలను ట్రై చేసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే జాబ్స్ అనేవి దొరుకుతాయి ప్రపంచంలో. ఎక్స్పీరియన్స్ లేని వాడికి ఎక్కడ కూడా జాబ్స్ దొరకవు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.